కమలాసన్ అని అంటారు కానీ చంద్రమోహన్ గారి యాక్టింగ్ ముందు ఆయన కమలాసన్ స్టార్ అయ్యారు కాబట్టి అంత పెద్ద రీచ్ వచ్చింది. కానీ నేను ఈ మాట అనొచ్చు అనుకుంటే తెలియదు. ఇంత పెద్ద పెద్ద వాళ్ళ గురించి నేను మాట్లాడడం నాకేం బాగుండదు. నేను ఆయనతో కంపేర్ అనే మాట లేదు. కానీ ఐ ఆల్వేస్ సెడ్ చంద్రమోహన్ గారు అంత అండర్ రేటెడ్ బట్ మోస్ట్ ఎఫిషియెంట్. అంటే ఎఫిషియన్సీ ఇస్ అనదర్ థింగ్. అసలు ఆయన ఏం చేసినా సరే దానిలో కృత్రిమం అనేది ఎక్కడ చుట్టుపక్కల ఉండేది కాదు కదా. ఆ సినిమాలో అలా ఉన్నాడు. ఆయన మొట్టమొదటి సినిమా రంగులు రాట్నం, మేము బాగా చిన్నపిల్లలు అప్పటికి. ఆ టైంకి మాకు ఆ టైంలో ఎవరు ఎంత మంచి యాక్టర్ అని తెలిసేంత ఊహ లేదు. అయినా సరే ఈయన ఏమిటో నచ్చాడు మాకు. ఈయనే కాదు, వాణిశ్రీ గారు చాలా నచ్చింది దానిలో. సో దీస్ ఆర్ ఈ నిజంగా వీళ్ళు ఆనిముచ్చారు వీళ్ళిద్దరు కూడా. వాణిశ్రీ గారికి కూడా నేను అంతే ఇచ్చేస్తాను నేను. ఆయన పోయినప్పుడు కూడా చాలా మంది నన్ను అడిగారు. ఐ సెడ్ హి వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కరెక్ట్. బెస్ట్ అనే వాళ్ళని కొంటే కూడా ఇంకొంచెం పైన ఉన్నాడు ఆయన. అన్ఫార్చునేట్లీ ఆయనకి రావాల్సిన క్రెడిట్ రాలేదు.